హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈజీగా చేసుకునేటువంటి సాబుదానా అప్పడాలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. వీటిని సగ్గు బియ్యం వడియాలు అని కూడా అంటారు. ఈ వడియాలు చేసుకోవడానికి నేను ఒక 1/2 kg సగ్గు బియ్యం తీసుకున్నాను. ఈ వడియాల ప్రాసెస్ చూసినట్లయితే సగ్గు బియ్యం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 6.5 గ్లాసుల చొప్పున నేను వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుంటూ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మరిగిన వాటర్ని స్టవ్ పై నుంచి దింపేసుకొని అందులో కడిగినటువంటి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. వీటిని ప్రత్యేకించి మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఆ వేడి నీళ్ళతోనే సరిపోతుంది, అవి పూర్తిగా నానిపోతాయి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. నేను వీటిని 8 గంటల పాటు అలాగే ఉంచానండి. తర్వాత 8 గంటలకి ఈ విధంగా వచ్చినవి. ఇవి ఇప్పుడు పూర్తిగా నానినట్లే. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వాటిని మిక్సీ పట్టేటప్పుడు నేను అందులో ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ సగ్గుబియ్యం మాత్రమే మిక్సీ పట్టుకున్నాను. అందులో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మనం 2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర అనేది ఆప్షనల్, కానీ అది వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. మనం చేసే ఏ రకమైన వడియాలైనా సరే జీలకర్ర అనేది కంపల్సరీ. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే వాళ్ళు సాల్ట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఉప్పగా అయిపోతుందండి. తర్వాత వీటన్నిటి బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక కవర్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని దానిపైన ఈ విధంగా పెట్టుకోవడమే. సగ్గుబియ్యం వడియాలనేవి చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎక్కువ మందితో అవసరం లేకుండా ఒక్కరే వడియాలనేవి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. నేను ఈ వడియాలను తయారు చేయడానికి రాత్రి పడుకునే ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. వాటిని సూర్యోదయం తర్వాత మిక్సీ పట్టుకొని ఈ విధంగా వడియాలు పెట్టుకుంటున్నానండి. ఈ వడియాలను నేను ముందు కవర్ పైన పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత మనకి వడియాల పైన ఉన్నటువంటి పై లేయర్ అనేది ఆరిపోతుందండి. ఆ సమయంలో వాటిని తీసి ఒక పొడి క్లాత్ పైన రివర్స్లో ఎండబెట్టుకున్నానండి. సూర్యరశ్మి ఎక్కువగా లేని వాళ్ళు 2 days టైం పడుతుంది. ఈ వడియాలను ఇంట్లో ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. నాకైతే ఈ వడియాలు 1 dayలో పూర్తిగా ఎండిపోయినవండి. ఈ విధంగా ఎండిపోయినటువంటి వడియాలను తీసుకొని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేడయ్యాక అందులో వేసుకొని వేయించుకోవడమే. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. ఇంతేనండి సగ్గుబియ్యం వడియాల తయారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.